శంషాబాద్ మండలంలో ఇక్కడ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. గతంలో కాశీ నుండి వచ్చి మునులు కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి చరిత్రలో భాగంగా మరి సిద్ధేశ్వర స్వామి ఆలయంకి ఆ పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి మహిమలేంటి, భక్తులు ఎందుకు ఇక్కడ పౌర్ణమి పూట రావడానికి అంత ఆసక్తి చూపుతారని మరిన్ని విషయాలు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి గుడి సభ్యులను కలిసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ అయినటువంటి నరేందర్ గారు అలాగే పరమేశ్వర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. శంషాబాద్ అంటేనే మనకు మొదటగా గుర్తుకొచ్చేది అమ్మపల్లి టెంపుల్ కావచ్చు, తర్వాత సిద్ధలగుట్ట ఆలయం కావచ్చు. ఇంత ప్రాచీనమైనటువంటి ఆలయానికి మీరు ఎన్నో సంవత్సరాలుగా పూజల విషయంలో కావచ్చు, భక్తులకు ఏ అసౌకర్యం గురి కాకుండా కావచ్చు ప్రతిదీ చేసుకుంటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా జనాలకి చూపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేవాలయము వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అంటే సిద్ధులగుట్ట అని ఇక్కడ యొక్క పబ్లిక్ పిలుచుకుంటారు. ఆ సిద్ధేశ్వర స్వామి ఇక్కడ సిద్ధి పొంది అతను ధ్యానం చేసి ఇక్కడ స్థాపించిన లింగం కాబట్టి సిద్ధేశ్వర స్వామిగా ఆ యొక్క నామకరణం వచ్చింది. మా వరకు వస్తే మా వంశం వారు, మా తాతగారు నాగయ్య, మా నాన్న జగదీశ్వరయ్య, తర్వాత మేము ఈ యొక్క స్వామి సేవలో ఉన్నాం. సో ప్రతి పౌర్ణమి రోజు మాత్రం చాలా ఫేమస్ అనుకోవచ్చు. గోపురం ఉండదు ఇక్కడ ఈ గుడికి. పౌర్ణమి కిరణాలు తర్వాత సూర్యకిరణాలు ఆ దేవుడికి పడడం వల్ల అత్యంత శక్తివంతమైన లింగంగా దీన్ని పిలుచుకుంటాం. మా పూర్వీకులు చెప్పిన ఐదు కోనేరులు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకే కోనేరు ఉంది. శివరాత్రి రోజు ఎలాంటి పూజలు ఉంటాయి సార్, ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనుకోవచ్చు? ఉదయం ప్రాతకాలం 4 గంటలకు గుడి ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు స్టార్ట్ అవుతాయి. మీకు ఈ టెంపుల్ కి ఉన్న సంబంధం ఏమనుకోవచ్చు? దాదాపు నాకు 52 సంవత్సరాలు, 93 నుంచి ఇప్పటి వరకు 36-37 సంవత్సరాలు కంటిన్యూ సేవ చేస్తున్నాం. నా యొక్క ఆరోగ్యం మంచిగా ఉంది, లాస్ట్ వరకు కూడా స్వామి సేవ చేసుకోవాలని మా యొక్క భావన.